తిరుకడల్ మలై అంటే అందరికీ తెలియకపోవచ్చు, కానీ మహాబలిపురం మామల్లపురం అంటే అందరికీ తెలుసు. చెన్నై పట్టణానికి 70 కిలోమీటర్ల దూరంలో కొలువై ఉన్న ఈ అత్యద్భుతమైన కట్టడం. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు శరణాగతి. ఈరోజు మహాబలిపురం దేవాలయం గురించి తెలుసుకుందాం. కాంచీపురం పట్టణానికి 66 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ అత్యద్భుతమైన కట్టడం 7వ శతాబ్దానికి చెందింది. ఇది కేవలం దేవాలయం మాత్రమే కాదు, ఆ రోజుల్లో ఆర్థిక శ్రేయస్సుతో పాటు రాచరిక స్మారక కట్టడాల సమూహంగా కూడా ఈ మహాబలిపురం ఉంది. చాలా వరకు ఈ దేవాలయంలో శిల్పాలు సజీవంగా ఉన్నట్టుగా మనకు కనిపిస్తాయి. శతాబ్దాల నాటి రథాల రూపంలోని ఆలయాలు, మండపాలు ఎన్నో మనం ఇక్కడ చూడొచ్చు. ప్రస్తుతం ఈ దేవాలయంలో ఎటువంటి పూజలు కానీ క్రతువులు కానీ నిర్వహించడం లేదు. ఎందుకంటే ఈ దేవాలయంలో ఉన్న శివలింగం పూర్తిగా ధ్వంసం చేయబడింది. పురాణాల్లోంచి కొన్ని ముఖ్యమైన ఘట్టాలను తీసుకొని ఈ దేవాలయంపై అద్భుతంగా చిత్రీకరించారు. అందులో మనం కొన్ని గమనిస్తే కానీ మనకు అర్థం కావు, కొన్ని చూస్తే మనం భ్రమకు లోనవుతాం. ఆ రోజుల్లో గురువులకు కానీ, కవులకు కానీ, అర్చకుల స్వాములకు కానీ, రాజులకు కానీ పురాణాలపై ఎంతో పట్టు ఉండేది. ఉదాహరణకి ఈ రాతి విగ్రహాన్ని చూడండి. ఇక్కడ ఒక మహిషం పడిపోయి ఉంది, దాని పక్కనే తల కూడా తెగిపడి ఉంది. కానీ మనం ఇది డ్యామేజ్ జరిగింది అనుకుంటాం, నిజానికి అది కాదు. ఈ సింహం కడుపులో చూడండి మహిషాసుర మర్దిని విగ్రహం కనిపిస్తుంది. అంటే ఆ మహిషాసుర మర్దిని జరిగిన తర్వాత తల తెగి పడిపోయిన తర్వాత ఘట్టం అనేది మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఒక్కసారి ఈ బావిని గమనించండి. ఈ బావి భూగర్భం లోపలి వరకు ఉంటుంది. ఇందులో మంచినీరు ఉంటాయి. ఈ బావిలో జరిగిన అలజడిని బట్టి ఈ దేవాలయం యొక్క అర్చకులు ప్రమాద హెచ్చరికలు జారీ చేసేవారట. సముద్రంలో జరిగే అలికిడి అలజడిలకు సంబంధించినవి. ఈ పురాతన దేవాలయాలని కేవలం శక్తికి కేంద్రాలు మాత్రమే కాదు, నాగరికతకు, జ్ఞానానికి సూచికలుగా, కేంద్రాలుగా మనకు కనబడతాయి. ఎందుకంటే సనాతన ధర్మం ఎంతో గొప్పది అనే విషయం ఇలాంటి దేవాలయాలను చూస్తే మనకు ప్రస్ఫుటంగా అర్థమవుతుంది. దేవాలయాన్ని సందర్శించిన తర్వాత ఎంతో సంతృప్తిగా బయటకు వచ్చాము. మరో విశేషం ఏంటంటే ఈ కట్టడం ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో వారిచే గుర్తింపు పొందబడింది. నన్ను అడిగితే భారతదేశంలో కొన్ని వేల దేవాలయాలు యునెస్కో వారిచే గుర్తింపు పొందాలని. ఎందుకంటే ఒక్కో దేవాలయం, ఒక్కో కట్టడం ఎంతో అద్భుతమైన, అద్వితీయమైన, అనిర్వచనీయమైన భావాన్ని మనకు కలిగిస్తాయి. మీరు గనక మహాబలిపురం విజిట్ చేయకపోతే తప్పకుండా ఈ అత్యద్భుతమైన కట్టడాన్ని చూసి తరించండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం శరణాగతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మళ్ళీ కలుస్తూనే ఉందాం, ఇలాంటి దేవాలయాలను చూస్తూనే ఉంటాం.